హలో గాయ్స్, హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో కరాచీ బిస్కెట్స్ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇదైతే కంపల్సరీగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అనేసి అయితేనే చెప్తాను. ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి గాయ్స్. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి 1 కప్ ఆఫ్ మైదా అయితే తీసుకోవాలన్నమాట. అంటే 3/4 కప్ ఆఫ్ మైదా, అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు టూటీ ఫ్రూటీ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ 1/4 కప్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఐసింగ్ షుగర్ వచ్చేసి 1/2 కప్ అయితే తీసుకున్నాను. గ్రామ్స్లో చూస్తే కనుక మైదా వచ్చేసి 120 గ్రామ్స్, ఐసింగ్ షుగర్ 90 గ్రామ్స్, టూటీ ఫ్రూటీ వచ్చేసి 15 గ్రామ్స్, కస్టర్డ్ పౌడర్ వచ్చేసి 30 గ్రామ్స్ అయితే ఉన్నదన్నమాట. అలాగే బటర్ అయితే అన్సాల్టెడ్ బటర్ అయితే తీసుకోండి. ఇక్కడ సాల్టెడ్ బటర్ అయితే అసలు వద్ద అయితే చెప్తాను అనమాట. 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఈ సాల్టెడ్ బటర్ని ఒక బౌల్లో అయితే తీసేసుకొని మంచిగా మనకి ఫ్లఫీగా వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 బై 1 అయితే యాడ్ అయితే చేసేసుకోవాలన్నమాట, జల్లించుకొని. సో అలా జల్లించుకుంటున్నప్పుడు మనం ఫస్ట్ అయితే షుగర్ పౌడర్ జల్లించుకున్నాను, ఆ తర్వాత మైదా అండ్ కస్టర్డ్ పౌడర్ అయితే జల్లించేసుకొని, ఆ తర్వాత బేకింగ్ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని జల్లించుకొని మంచిగా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత మంచిగా అయితే బలూన్ విస్కర్తో మిక్స్ అయితే చేయాలన్నమాట. బలూన్ విస్కర్తో మనం మిక్స్ చేస్తే ఏంటంటే మనకి లమ్స్ అనేది ఎక్కువగా ఏర్పడవన్నమాట. అసలు లమ్స్ లేకుండా మనం అయితే కలుపుకోవాల్సింది ఈ బలూన్ విస్కర్తో. సో దీంతో అయితే మంచిగా అయితే వస్తుంది. సో కుకీస్కి మన హ్యాండ్ డైరెక్షన్ ఎప్పుడు వన్ డైరెక్షన్లో అయితే ఉండాలన్నమాట. సో ఇదైతే కంపల్సరీగా గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ నేను చూడండి, ఇందులో లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ అయితే ఏమి వేయలేదు. ఓన్లీ నేను వేసిన ఆ బటర్తోనే నాకు ఒక డవ్ కన్సిస్టెన్సీ అయితే నాకు ఫామ్ అయింది. వన్స్ నాకు ఇంకా బలూన్ విస్కర్తో అవ్వదు అన్నప్పుడు నేను ఇంకా తీసేసి మంచిగా క్లీన్ చేసుకొని టూటీ ఫ్రూటీ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నా కదా, అది యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా చేతితో మంచిగా ముద్దలాగా వచ్చేంత వరకు మిక్స్ అయితే చేసుకుంటున్నాను. చూసారు కదా, మంచిగా మనకి బౌల్కి అంటకుండా డో అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇక్కడ ఈ యొక్క డోని నేను ఒక క్లింగ్ ర్యాప్లో ఒక ప్లాస్టిక్ పేపర్లో మంచిగా అయితే ర్యాప్ చేసేసి 15 to 20 మినిట్స్ వరకు ఫ్రీజర్లో అయితే పెడుతున్నాను అన్నమాట, ఫ్రిడ్జ్లో. అలాగే ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత పీసెస్ కింద అయితే కట్ చేసేసుకొని మనం తీసుకున్న ఆ బేకింగ్ ట్రేలో ప్లేస్ అయితే చేసేసుకోవాలన్నమాట, దూరంగా 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ మీకు నచ్చిన మందం సైజ్ అయితే పెట్టేసుకొని కట్ అయితే చేసేసుకోవాలన్నమాట. సో కట్ చేసేసుకొని మనం ఇక్కడ చూసారు కదా ఎలా వచ్చినాయో. సో ఇలాగా నేను స్టవ్ మీద చేస్తున్నాను కాబట్టి స్టవ్ మీద అయితే 20 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలన్నమాట. అలాగే మీరు ఓటీజీలో బేక్ చేస్తున్నట్లయితే టాప్ రాడ్ బాటమ్ రాడ్ ఆన్ చేసి ఫ్యాన్ మోడ్ కూడా ఆన్ చేసి 15 మినిట్స్ అయితే బేక్ చేసుకోవాలి. ఓటీజీలో అయితే స్టవ్లో అయితే 25 మినిట్స్ బేక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. చాలా టేస్టీగా అయితే ఉన్నాయండి. సో మీరైతే కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.